అండ్ టైం వచ్చేసరికి 9:06 అవుతుంది. ఇప్పుడు దాకా మనం 34.7 కిలోమీటర్స్ వచ్చాం. అండ్ లొకేషన్ దగ్గర దగ్గర ఫస్ట్ మీకు చూస్తుంది కదా, మేము గుంటూరు బైపాస్ దగ్గర ఉన్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చలో అండ్ ఇప్పుడు మనం హైవే దిగేసామన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా హైవే ఉండదు, సింగిల్ రోడ్డే ఉంటుంది. టైం 9:44. పురుషోత్తపురం కోటప్పకొండ రైట్ వెళ్తున్నాం అక్కడ సబ్వే నుంచి. అండ్ ఎవ్రీథింగ్ విల్ బి అ సింగిల్ రోడ్. సో యాజ్ ఐ సెడ్ ఇట్ ఈస్ సింగిల్ రోడ్డు కాబట్టి మనకి స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, గుంతలు ఉంటాయి. అండ్ ఇదే రోడ్లో ప్రీవియస్ రైడ్లో ఇంత ఎగిరాను అనమాట. సో ఆ స్పీడ్ బ్రేకర్ కనిపించవు, బట్ సింగిల్ బిగ్గర్ వన్ ఉంటుంది, స్మూత్గా ఉంటాయి కదా. సో అలా అనమాట, చిన్న చిన్నవి. ఒకటంటే ఒకటే లైఫ్, ఇది కాదు అనుకుంటూ చూస్తే వేరే అవకాశం రాదని. మీరు చూడవచ్చు కంప్లీట్ నేచర్. మేబీ నాకు తెలిసి అది ఎందుకు ఆఫ్ అవుతుందిరా అంటే, మైట్ బి ఫోన్ ఛార్జింగ్ పెట్టంగా. సో ఫర్ ఆప్టిమైజేషన్ అది అప్లికేషన్స్ని డౌన్ చేసి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ టెంపరేచర్ కూడా వన్ ఆఫ్ ది ఎఫెక్ట్. సో అట్లా వదిలేద్దాం సరదాగా దాన్ని కాసేపు ఛార్జింగ్ పెట్టి. మనకి కూడా ఛార్జింగ్ ఉండడం ఇంపార్టెంట్ కదా. మనం అసలు మామూలు తీద్దాం అనుకుందే ఫారెస్ట్కే మనకి రికార్డింగ్ కెమెరా ఛార్జ్ లేకపోతే కష్టం అవుతుంది. అండ్ గాయ్స్, హోప్ మీకు అది కనిపిస్తుంది అనుకుంటున్నా. దిస్ ఈస్ గుడ్. సో అక్కడ ఉంది, అది మీకు కనిపిస్తుందో లేదో తెలియదు నా కెమెరాలో. జూమ్ చేయాలనుకుంటా కెమెరా అయితే. జాకెట్ వేసుకుందాం, గుడ్ టు గో. కోటప్పకొండ దగ్గర నేను ఒకసారి ఎక్కాను అనమాట. ఎప్పుడంటే వెన్ ఐ వాజ్ ఇన్ బీటెక్ ఫస్ట్ ఇయర్. సో ఎన్సిసి సర్టిఫికేషన్కి మాకు క్యాంప్స్ లేవన్నమాట. సో మాకు సర్టిఫికేషన్ అవ్వాలంటే క్యాంప్స్ అవ్వాలి కాబట్టి దే సెంట్ us టు అనదర్ బెటాలియన్ ఫర్ క్యాంప్ అనమాట. సో 23rd బెటాలియన్కి వెళ్ళినప్పుడు మాది 22nd ఆంధ్ర బెటాలియన్ అనుకుంటాం. సో 23rdకి వెళ్ళాము. సో దేర్ ఏంటి అంటే నర్సరావుపేట రావాల్సి వచ్చింది క్యాంప్ కోసం. ఆల్మోస్ట్ ఒక ½ an hour ఆగామన్నమాట ఇక్కడ. అండ్ వీఆర్ అగైన్ స్టార్టింగ్. ఇప్పుడు టైం వచ్చేసరికి 10:51. ట్రిప్ బి వచ్చేసరికి 95.1. అండ్ మనం వీఆర్ నియర్ టు లక్ష్మీపురం, పల్నాడు జిల్లా. చలో ఈ రోడ్ ఉంది కదా గైస్. సో మనం అదే హైవే నుంచి వస్తే ఈ రోడ్లో నుంచి వస్తాం అనమాట. సో అటు నుంచి వస్తాం ఎంట్రీ. లెట్ దెమ్ గో. సో అటు నుంచి ఇలా వస్తాం అనమాట, అదే హైవేలో మనం దిక్కుండా ఫ్లోలో వస్తే. షెట్
సో చూపించా కదా. సో ఆ రోడ్లో వస్తామన్నమాట మనం, హైవే అక్కడ దిగకుండా అదే రోడ్లో స్ట్రైట్గా వస్తే. అండ్ ఇది వచ్చేసరికి మన పాత రోడ్ అనమాట, హైవే పడక ముందు నుంచి ఇదే కామన్ రోడ్ అనమాట. సో ఇది మొత్తం 4 lanes అనమాట. ఎలా అంటే లైక్ ఇటు వెళ్తే చెన్నై, ఇటు వెళ్తే హైదరాబాద్, సో అలా అనమాట. అండ్ సేమ్ ఇదంతా సేమ్ రోడ్, సేమ్ సింగిల్ లేన్ రోడ్. అండ్ హైవే ఇది రివర్ రైల్వే క్రాసింగ్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి 11 అవుతుంది. మనం వచ్చిన కిలోమీటర్స్ 111.3. అండ్ మనం పల్నాడు డిస్టిక్ మళ్ళీ ఎంటర్ అయ్యాం అనమాట. సో బేసికలీ ఈ రోడ్లో ఏంటంటే మనం ఫస్ట్ పల్నాడు డిస్టిక్ నుంచి ఎంటర్ అవుతాం, ఎగ్జిట్ అవుతాం, అండ్ దెన్ ఇంకో డిస్టిక్కి ఎంటర్ అవుతాం, అండ్ దెన్ మళ్ళీ పల్నాడుకి ఎంటర్ అవుతాం అనమాట. మనం ఆల్మోస్ట్ ఇంకా 233 kilometers ఉంది మనం రీచ్ అవ్వడానికి. సో అంటే మనం దగ్గర దగ్గర అప్రాక్స్లీ హాఫ్ డిస్టెన్స్ కవర్ చేసినట్టు. మనకు 350 to 400 అనమాట. సో 350 సరే 400 వేసుకుని 200, ఆల్మోస్ట్ హాఫ్ అనుకోవచ్చు. సో మనం 60 మెయింటైన్ చేస్తున్నాం, చూస్తున్నాం. అండ్ నాకు ఒకటి అర్థమైంది భయ్య, ఎందుకు ఎక్కువ వ్లాగర్స్ దగ్గర, ఐ మీన్ బైక్ ట్రావెల్ వ్లాగర్స్ దగ్గర డ్రోన్స్ ఉంటాయో. చూడడానికి బాగుంది, ఫీల్ బాగుంది, అంతా బాగుంది. మీకు దీనికి మించి ఎక్స్టెంట్ చూపించలేకపోతున్నా. అదే డ్రోన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్తో అలా దాని ఫాలో అవుతుంటాయి కదా డ్రోన్స్, మనం నార్మల్గా పెడితే. సో అలా ఒక యాంగిల్లో మనం పెట్టి ఇట్లా సినిమాటిక్ వ్యూ టైప్లో ఇట్లా మనం సైడ్ వ్యూ నుంచి కవర్ చేస్తూ, సో సన్కి ఆపోజిట్లో, సో ఇప్పుడు మనకి సన్ ఉంది కాబట్టి సో ఈ యాంగిల్ నుంచి ఇట్లా కవర్ చేస్తూ అట్లా మనం 360 కవర్ చేయగలదు కదా. సో ఐడియా ఉంది. సో మనం అంతా ఎక్స్ట్రీమ్గా లేం కాబట్టి స్లోగా వాట్ వీ హ్యావ్, వాట్ క్యాన్ వీ డూ, మనకున్న రిసోర్సెస్ని వాడుకుంటూ టైం దొరికినప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉందాం. చూద్దాం. అది ఫస్ట్ ఇది నేను లైక్ ఒక ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో ఇట్లా 5-10 వీడియోస్కి మిలియన్స్ ఆర్ఎల్స్ అట్లా అనుకోవట్లేదు. బట్ స్లోగా గ్రాడ్యువల్గా అయినా అవ్వాలి. అట్లీస్ట్ వీడియో టు వీడియో అన్న ఇంప్రూవ్మెంట్ ఉండాలి అనే ఐడియా కాన్సెప్ట్తో ఐ మూవింగ్ ఆన్ అనమాట. చూద్దాం. అది నా 5th రైడ్ కిందకి వస్తుంది ఇప్పుడు చేసే రైడ్. చూద్దాం. ఫస్ట్ రైడ్ నుంచి 5th రైడ్కి నాలో కెమెరా వీటిలో కాకుండా నాలో నేను చెప్పే దాంట్లో ఏదైనా తేడా వచ్చిందేమో, ఆర్ఎల్స్ చూసే విధానంలో ఏదైనా తేడా వచ్చిందేమో చూడు, కామెంట్లో చెప్పండి. కర్నూలు 214 kilometers, అనంతపూర్ 354, 214 kilometers. ఇంకా ఐ థింక్ ఐ నీడ్ టు హైడ్రేట్. ఒక ఫారెస్ట్ దాటాక ఇంతకుముందు నందికొట్టుకూరు ఇదంతా ఊర్లో వెళ్ళాల్సి వచ్చేది అనమాట. బట్ ఏమైందంటే మనకి ఇప్పుడు హైవే పడ్డది. సో న్యూ రోడ్, న్యూ హైవే. యూఆర్ ఇన్ వినుకొండ నౌ. నిర్మల హై స్కూల్. అండ్ మీరు నా ప్రీవియస్ వీడియోలో ఈ రోడ్ చూసే ఉంటారు. అండ్ అదే నేను కూడా పెట్టాను అనమాట ఇదే రోడ్ పైన, ఎవడన్నా ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అని. అండ్ ఇఫ్ యూ డింట్ వాచ్, గో అండ్ చెక్ అవుట్ దట్ వీడియో. అండ్ స్టార్ట్లో చెప్పా కదా, జస్ట్ ఈ వీడియో దీని ప్రీవియస్ వీడియో చూడండి. అండ్ టెల్ మీ ఇఫ్ దేర్ ఎనీ అప్డేట్స్, అంటే కొంచెం ఏమైనా మారాయా, విచ్ ఐ ఇంప్రూవ్డ్ ఆర్ విచ్ ఐ డెంట్ ఇంప్రూవ్డ్. సో అలాంటివి ఏమైనా ఉంటే జస్ట్ త్రో ఇట్ ఇన్ ద కామెంట్స్. సో మార్కాపురం, గుంటూరు, మార్చర్ల. ఈసారి మనం ఒక పని చేయాలి భయ్య, ఇట్లా రైడింగ్లో ఉన్నప్పుడు ఫ్లాస్క్ కాఫీ సెట్ ఎక్కడ తగ్గేది ఇంకా. అలా తాగుతూ వెళ్ళిపోవచ్చు. అండ్ మీరు చూడొచ్చు
బెంగళూరు 557, కర్నూలు 204, గిద్దలూరు 127, శ్రీశైలం 123, కర్నూలు 204. ఇంటి దగ్గర 29 degrees అండ్ ఇట్ షోస్ అస్ ఇంకా 210 kilometers ఉన్నాం అండ్ 3.59 4 hours. So let's get started. ఫుడ్ అనమాట దోర్నాల తిరుప్రాంతకం. సో లాంగ్ జర్నీ బస్ ఉంటాయి. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి కాకుండా రాజమండ్రి నుంచి అట్లా లాంగ్ డిస్టెన్స్ నుంచి వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు ఇఫ్ లంచ్ టైం అంటే వాళ్ళు ఫర్ షూర్ మీకు త్రిపురాంతకంలో కానీ దూరణాల్లో కానీ లంచ్ కాపుతారు ఆర్ డిన్నర్ ఎనీథింగ్. సో రామేశ్వరం నియర్ త్రిపురాంతకం రామస్వామి హోటల్. చలో